హాయ్ హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? వీడియో చూస్తే ఆల్మోస్ట్ అందరికి అర్థమైపోయి ఉంటుంది స్నో పడుతుంది అని. మేము ఇప్పుడున్న ఏరియాలో ఆఫ్టర్ 6-7 ఇయర్స్కి ఏమో ఈరోజు స్నో పడుతుంది అని అంటున్నారు అందరూ. అట్లాంటా, జార్జియా స్టేట్స్లో అయితే చాలా తక్కువ, అసలు స్నో అనేది ఉండదు ఎవ్రీ ఇయర్. ఎందుకంటే మాకు చలి నార్మల్గానే ఉంటుంది, అందుకే ఎవ్రీ ఇయర్ ఇక్కడ స్నో అనేది ఉండదు. అందుకని ఈరోజు ఇది స్పెషల్ వ్లాగ్ అనమాట మనకి. నేను ఆల్రెడీ మిన్నసోటాలో ఉన్నప్పుడు స్నో ఎక్స్పీరియన్స్ చేశాను, బట్ ఆద్యకి మాత్రం ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ స్నో అనేది. ఏంటి పోతావా? ఎలా అంటావు? అలా అంటావా? అలా ఎవరు చెప్పారు అలా చేయాలని? నువ్వు చేస్తావా? అప్పుడు వీడియో తీనా? ఓకే. విన్నారు కదా మా ఆద్య బుజ్జి బుజ్జి మాటలు. ఇప్పుడు మీరంతా చూస్తుంది ఓన్లీ స్నో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ టైంలో ఈ రికార్డింగ్స్. ఈవినింగ్ 4 తర్వాత ఇంకా కంప్లీట్గా నిండిపోయింది స్నోతో మా బ్యాక్ యార్డ్, కానీ అలానే ఇంటి ముందు రోడ్, అలానే మాకున్న కంప్లీట్ ప్లేస్ అంతా కూడా. సో ఆ స్నోలో కాసేపు ఇంకా ఆద్య నేను ఫుల్ ఎంజాయ్ చేసాం కాసేపు. సంతోష్కి ఆఫీస్ వర్క్ ఉండడంతో తను ఎక్కువగా మాతో ఎంగేజ్ అవ్వలేకపోయాడు. మీలో ఎంతమందికి స్నో అంటే ఇష్టమైతే కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి, అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. మా వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ కూడా చేయండి. చూస్తున్నారు కదా ఇంటి ముందు విజువల్స్ అన్నీ చూసారా? స్నో స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉంది, అలానే ఆఫ్టర్ 4 ఎలా ఉంది, ఈ కంప్లీట్గా మీరు వ్యూ అంతా చూస్తున్నారు కదా. చలి అయితే మామూలుగా లేదు అసలు. కాసేపు అలా ఉంటున్నాము మేము, స్నోని అలా ఫీల్ అవుతూ కాసేపు ఎంజాయ్ చేస్తూ మళ్ళీ లోపలికి వెళ్ళి కాసేపు బ్రేక్ తీసుకొని మళ్ళీ స్నోలోకి వచ్చి మళ్ళీ కాసేపు ఎంజాయ్ చేసాము. చూస్తున్నారా, కారు కూడా స్నోతో కంప్లీట్గా ఒక హాఫ్ ఫిల్ అయిపోయింది. అండ్ అలానే చూస్తున్నారా నా బ్యాక్ సైడ్ రోడ్ అంతా కూడా, అలానే ఇల్లులన్నీ కూడా ఎలా నిండిపోయాయో.
ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మరొక కొత్త వీడియోతో నెక్స్ట్ బ్లాగ్లో మీట్ అవుదాము. అంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే మా వీడియోస్ అన్ని లైక్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మా వీడియోస్ని షేర్ చేయండి. ఉంటా మరి. అందరికీ సీ యూ. బాయ్ బాయ్.